తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు మహాబలిపురం రిసార్ట్స్కు షిఫ్ట్ అయ్యాయి. మహాబలిపురంకు ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. మహాబలిపురానికి ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఇప్పుడిప్పుడే మహాబలిపురానికి ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. అసలు ఆ రిసార్ట్స్ లో ఏం జరుగుతోంది? తమిళనాడు పాలిటిక్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గ్రేసీ, తమిళనాట అధికారం చేపట్టడానికి విజయ్ చేస్తున్నటువంటి సన్నాహాల నేపథ్యంలోనే తమ పార్టీకి సంబంధించి గెలుపొందినటువంటి 108 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా వేరే పార్టీ వైపు మొగ్గు చూపకుండా, అదేవిధంగా వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవ్వకుండా ఉండటానికి కావాల్సినటువంటి జాగ్రత్తలను ముందుటి నుంచే తీసుకున్నారు. ఏదైతే పోలింగ్ నిర్వహణ అనంతరం కూడా కౌంటింగ్కి ముందు రోజు నుంచే కూడా ఆయన మహాబలిపురంలో ఒక రిసార్ట్ బుక్ చేయడము, గెలుపొందినటువంటి అభ్యర్థులందరూ కూడా డిక్లరేషన్ తీసుకున్న వెంటనే ఫస్ట్ పార్టీ ఆఫీస్కి కానీ తన నివాసానికి కానీ వచ్చి తనతో భేటీ అయిన తర్వాత వెంటనే రిసార్ట్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. నిన్న నిర్వహించినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కూడా గెలుపొందినటువంటి విజయోత్సవ సంబంధించినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, కట్టబెట్టినటువంటి విజయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దిశానిర్దేశాలు అన్నీ చేసిన తర్వాత కూడా తమ నిర్ణయాలు మద్దతు కూడగట్టడము, అదేవిధంగా పొత్తులు పెట్టుకోవడం వంటి అంశాలను కూడా క్లియర్ కట్గా ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత వెంటనే కూడా అందరూ కూడా రిసార్ట్కి కదిలి వెళ్లాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నుండి కూడా అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా గెలుపొంది డిక్లరేషన్ తీసుకున్నటువంటి అభ్యర్థులు కూడా సమావేశానికి హాజరైన అనంతరం కూడా తిరిగి రిసార్ట్కి షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తమిళనాట ఈ రిసార్ట్స్ రాజకీయాలు అనేది తెరపైకి వచ్చింది. అది కూడా రాజకీయ అనుభవం లేనటువంటి విజయ్ ఇంత మేర ఆలోచన చేయగలుగుతున్నాడా అనేటువంటి తరుణంలో కూడా రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇది తీవ్రమైనటువంటి చర్చగా నడుస్తుంది. మరోవైపు తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కాపాడుకోవడమే కాకుండా పొత్తుల విషయం పైన కూడా క్లారిటీ ఉండేటువంటి విజయ్ అక్కడ కూడా రాయబారాలు మొదలుపెట్టాడు. ఇటు లేఖలు రాయడం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పీఎంకే కావచ్చు, వీళ్ళందరూ మద్దతు కూడగట్టి అధికారం దిశగా కూడా అడుగులు వేయడంతో పాటు ఇవాళ గవర్నర్ని కలిసి రేపు ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గ్రేసీ, లోకేష్, మనం చూసినట్లయితే ఏడీఎంకేలో కూడా పలువురు ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఏఐడిఎంకేకి సంబంధించి నిన్నటి రోజున ఏదైతే పళనిస్వామి ఆధ్వర్యంలో గెలుపొందినటువంటి అభ్యర్థులందరూ కూడా సమావేశానికి రావాలని చెప్పి పిలుపునివ్వడంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి కూడా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వాలని చెప్పి కూడా జంప్ అవ్వాలని చెప్పి చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమంది పళనిస్వామికి డైరెక్ట్గా ఈ విషయాన్ని కూడా తెలియజేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే దాదాపు 10 మంది ఎమ్మెల్యేల వరకు కూడా టీవీకే విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏఐడిఎంకే నుంచి షిఫ్ట్ అయ్యేటువంటి వ్యక్తులను తీసుకుంటే తిరిగి తామేదో ఇటు తరలి వచ్చేటువంటి ఎమ్మెల్యేల ద్వారా కూడా షిఫ్ట్ అయినటువంటి ఎమ్మెల్యేల ద్వారా కూడా మద్దతు కూడగట్టి అధికారంలోకి వచ్చామనేటువంటి మాట వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో తాము ఏ పార్టీ నుంచి మద్దతు కోరాలనుకుంటున్నామో ఆ పార్టీ నుంచే మద్దతు కోరి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లన్నీ నెరవేర్చి బలమైనటువంటి పార్టీగా కూడా అధికారం చేపట్టాలని కూడా విజయ్ నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.